Good afternoon, everybody. This is Dr. Ravindra Reddy. Today we are going to discuss that is budget. ఈరోజు మనము బడ్జెట్ చెప్పుకోబోతున్నాం. బడ్జెట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం బుగాట్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం వల్ల తీసుకోవడం జరిగింది. బుగాట్ అంటే ఒక తోలు సంచి. బుగాట్ మీన్స్ వన్ లెదర్ బ్యాగ్. The British government used to take leather bag into their parliament. The same culture the government is following. Our finance minister also will carry one leather bag when they introduce budget. So, Article 112 explains budget. Article 112 ప్రకారం మన దేశంలో బడ్జెట్కు ప్రాముఖ్యం ఇచ్చారు. అసలు బడ్జెట్ అంటే ఏంటి? యాక్చువల్గా అంటే ఒక గవర్నమెంట్ యొక్క ఒక ఫైనాన్షియల్ ఇయర్ యొక్క స్టేట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఆర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్. ఆ పీరియడ్ ఏంటి అంటే దాన్ని ఏమంటామంటే మనము ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఇయర్ రెండు రకాలు. ఒకటి ఇంగ్లీష్ ఇయర్, వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉన్నది ఫైనాన్షియల్ ఇయర్. సో ద ఎక్స్పెండిచర్ అండ్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ బడ్జెట్. మరి బడ్జెట్ ఎన్ని రకాలు? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఈస్ టైప్స్ ఆఫ్ బడ్జెట్. ఓకే, ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే బడ్జెట్ యొక్క రకాలు తెలుసుకోబోతున్నాం మనం. ఓకే, రైట్. మరి బడ్జెట్ ఎన్ని రకాలు? నెంబర్ 1 రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి అంటే ఏ బడ్జెట్లో అయితే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కలిగి ఉంటుందో అది రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ ఏముంటుంది అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ రిసిప్ట్స్ తీసుకుంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసుకుంటే మనకు ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇన్ బ్రీఫ్, రెవెన్యూ budget contains revenue receipts and revenue expenditure is called revenue budget. అంటే రెవెన్యూ బడ్జెట్ లోపల రెవెన్యూ రిసిప్ట్లు, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కలిగి ఉన్నదే రెవెన్యూ బడ్జెట్. ద సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. దీని ఏమంటామంటే మూలధన బడ్జెట్ అంటాం. మూలధన బడ్జెట్లో మూలధన రిసిప్ట్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, capital expenditures includes capital budget. Capital expenditure లో కూడా నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో మొత్తం మీద క్యాపిటల్ బడ్జెట్ అంటే మూలధన బడ్జెట్ అంటే మూలధన ఆదాయము, మూలధన వ్యయం ఉన్నటువంటి దాన్ని మూలధన బడ్జెట్ అంటాం. థర్డ్ వన్ సప్లిమెంటరీ బడ్జెట్. సప్లిమెంటరీ బడ్జెట్ అంటే ఏమిటి అంటే ఎప్పుడైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీ, వార్స్, పాండమిక్స్ ఇలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, వార్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, సహజ మన వయనాడు కెలామిటీ హ్యాపెండ్. ఇలాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ విల్ గో టు సప్లిమెంటరీ బడ్జెట్. అంటే సప్లిమెంటరీ బడ్జెట్ లోపల ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. సెకండ్ వన్ ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఓ టెంపరీ బడ్జెట్. దీన్ని ఏమంటామంటే లేమ్ డక్ బడ్జెట్ అని అంటాం. మనం ఏమంటాం? లేమ్ డక్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే 1 month కోసము,
2 months కోసము, ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు తాత్కాలిక ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే సప్లిమెంటరీ బడ్జెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంటరీ బడ్జెట్ అండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్? బోత్ ఆర్ వెరీ షార్ట్ పీరియడ్ బడ్జెట్స్. అంటే రెండు కూడా తాత్కాలిక బడ్జెట్లే. కానీ సప్లిమెంటరీ బడ్జెట్లో గవర్నమెంట్ ఫామ్ అయి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గవర్నమెంట్ కెనాట్ సర్వైవ్ ఆఫ్టర్ 1 month or 2 months. అంటే గవర్నమెంట్ పడిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి టైం లోపల ప్రవేశపెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. వి కాల్ ఇట్ యాజ్ లేమ్ డక్ బడ్జెట్. సప్లిమెంటరీ బడ్జెట్ అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త గవర్నమెంట్ అవసరం ఉన్న గవర్నమెంట్లో ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెడతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంటరీ బడ్జెట్ అండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ జీరో బేస్డ్ బడ్జెట్, ZBB అంటాం షార్ట్కట్లో. దీన్ని పీటర్ పయర్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించాడు. ఈ ప్రపోజ్డ్ బై పీటర్ పయర్ ఇన్ USA. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్టు కేటాయించినటువంటి బడ్జెట్ మళ్ళీ కొత్తగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ వన్ ప్రాజెక్ట్, allocation 1000 crores rupees. In next year, the government officials will observe, is it right, is it wrong? అంటే ఆ బడ్జెట్ కేటాయింపులు ఆ వర్క్ కరెక్టా కాదా అని సరిచూస్తారు. సరిచూసి మళ్ళీ కొత్త కేటాయింపులు ప్రవేశపెడతారు. అంటే ఒక ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ కొత్త కేటాయింపులతో నడుస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనము వీ కాల్ ఇట్ యాజ్ జీరో బేస్డ్ బడ్జెట్. పీటర్ పయర్ హూ వాజ్ ఇంట్రడ్యూస్డ్ జీరో బేస్డ్ బడ్జెట్. జీరో బేస్డ్ బడ్జెట్ మన ఇండియాలో 1987-88లో మన ఇండియాలో ప్రవేశపెట్టారు జీరో బేస్డ్ బడ్జెట్. బట్ అది సక్సెస్ కాలేకపోయింది ఇండియాలో. ఎందుకోసం అంటే ద గవర్నమెంట్ అవర్ ఇండియా ఈజ్ ఫాలోయింగ్ 5 years plans in that time. Okay, right. Next one is performance budget. Performance budget 1949లో సర్ హూపర్ దీన్ని ప్రవేశపెట్టాడు. సర్ హూపర్ had introduced performance budget in America. పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటే ఏమిటి అంటే ఎప్పుడైనా ఒక బడ్జెట్లో దేనికైతే కేటాయిస్తామో అది కరెక్ట్గా ఉందా లేదా, అంటే కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూడడమే పెర్ఫార్మెన్స్ బడ్జెట్. ఈ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ కూడా ఇండియాలో లేదు, కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి బడ్జెట్ అనమాట. దిస్ ఆల్సో వీఆర్ నాట్ ఫాలో, ద ఇండియా ఈజ్ నాట్ ఫాలోయింగ్ పెర్ఫార్మెన్స్ బడ్జెట్, బట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బడ్జెట్. That is performance budget introduced by Sir Hooper in 1949 in USA. This is one of the budget. Next one is balanced budget and unbalanced budget. అంటే బ్యాలెన్స్ బడ్జెట్ అంటే ఏమిటి అంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయము దాని ఖర్చు రెండు కూడా సమానంగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్, అంటే అసమతౌల్య బడ్జెట్ అంటాం దీన్ని. ఇది మళ్ళీ రెండు రకాలు. ఒకటి సర్ప్లస్ బడ్జెట్, సెకండ్ వన్ ఈజ్ డెఫిసిట్ బడ్జెట్. బ్యాలెన్స్డ్ బడ్జెట్, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్, two types. Balanced budget means revenue receipts of the government, expenditure of the government, both are equal. Then we call it as balanced budget. Second one is unbalanced budget. In unbalanced budget, we have two types of budgets. Number one, surplus budget. Number two, deficit budget. What is surplus budget? When revenue is exceeds the expenditure is called surplus budget. అంటే
ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ ద రెవెన్యూ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ డెఫిసిట్ బడ్జెట్. అంటే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే మనము లోటు బడ్జెట్ అని అంటాం. సో ద డెఫిసిట్ బడ్జెట్ ఇస్ టూ సైడ్ వెపన్. అది కొంతవరకు ఉంటే డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, కానీ ఆ డెఫిసిట్ బడ్జెట్ కంటిన్యూ అయితే ఆ కంట్రీ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీస్ ఆర్ ద వెరీ సింప్లికేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బడ్జెట్. అంటే ఇది బడ్జెట్లో రకాలు తెలియజేస్తుంది అనమాట. మరి బడ్జెట్ పైన గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ బొగట్టే వర్డ్, తోలు సంచనే వర్డ్ అడగకపోవచ్చు, కానీ తెలుసుకుని ఉండాలి కదా. ఆర్టికల్ ఇంపార్టెంట్. అసలు బడ్జెట్ ఎలా ఉంటుంది? అసలు రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, రెవెన్యూ అకౌంట్లో ఏముంటాయి, క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి, డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్లో ఎన్ని రకాల డెఫిసిట్స్ ఉంటాయి, అంటే వాట్ ఈస్ డెఫిసిట్, ఆ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్, సో మెనీ angles are there in budget. Okay, this is today's topic, that is very briefly explained regarding types of budget. Next class, in next video I will explain what is capital expenditure, what is non-plan expenditure, what is non-plan expenditure, what is tax revenue, what is non-tax revenue, what is deficit, types of deficits. ఇవన్నీ కూడా I will explain this type of all explanation I will give to you in my next video. Okay, ఇది తప్పకుండా మీకు definitely it is very useful to you to write small exams, even though in banks exams also, police constable, SIs, ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది. ఎక్కడైనా దీన్ని మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వినండా. యువర్స్ డాక్టర్ రవీంద్ర రెడ్డి. బాయ్.